1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ బ్లాగ్. వాడు మళ్ళీ వచ్చారా? ఈ రోజు అయితే మనం మంచి వ్యూ పాయింట్ అయితే చూడడానికి వెళ్తున్నాం. ఈ రోజు కొద్దిగా ఎనర్జీగా ఉంది, మనం చేద్దాం ఈ రోజు మనం. సో మంచి వ్యూ పాయింట్ చూపిస్తాను, డోంట్ మిస్ దాట్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఓకే 1 మినిట్ సార్. ఇప్పుడైతే మనోడైతే వచ్చాడు, మేము ఇద్దరం కలిసి లాగేసి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది, చూసుకోకండి. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు, పదండి. మేము నడుస్తూ ఉండగా బ్రోని అయితే లిఫ్ట్ అడగడం జరిగింది. బ్రో బాగానే మాకు లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో మేము అందువల్లనే కొద్దిగా ఎర్లీగా రీచ్ అయ్యాం వ్యూ పాయింట్కి, బాగా మీకు చూపించడం కూడా జరిగింది. ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు చూడొచ్చు, కిందకు ఉన్నాం మనం, పైకి వెళ్తే చాలా బాగుంటుంది కదా. సూపర్. ఓకే 1 మినిట్ సార్. ఓకే, మనం ఇద్దరైతే వచ్చాము. పైన పార్వతీ శివులు అయితే ఉంటారు. మనం పైకి వెళ్ళి చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఈ పైకే ఉంటది, పైన చూస్తున్నారు కదా, పైకి ఎక్కాలన్నమాట. ఇదిగో గీతో నుంచి పోవాలా. సో పోదాం మనం, ఏం చేద్దాం, పోదాం మనం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఆల్మోస్ట్ ఎక్కేసాం. చిన్న మెట్ట అయినా కొద్దిగా కలిపి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుళ్ళు అయితే దర్శించుకున్నాం. తర్వాత వ్యూ పాయింట్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం మొత్తానికి కొండ అయితే ఎక్కేసాం. ఇదిగో మనం అయితే శివ పార్వతులను అయితే దర్శించుకున్నాను ఇప్పుడే. సో ఇప్పుడైతే మీకు మొత్తం వ్యూ పాయింట్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. వెయిట్ అండ్ సీ. హలో మామ, ఇప్పుడైతే మనం మొత్తానికి ఇది రీచ్ అయిపోయాం. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, నాకు పర్సనల్ గా చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీరు అయితే కామెంట్ చేయండి, లెట్ మీ నో. సో ఒకసారి వ్యూ మనం ఫస్ట్ అయితే శివపార్వతిని దర్శించుకుందాం. ఒకసారి వ్యూ పాయింట్ చూపిస్తాం. ఓకే, ఇప్పుడు మీరైతే వ్యూ పాయింట్ అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చాక మేము చాలా బాగా కానీ ఇక్కడ వచ్చాక నేను ఒకటి గమనించడం అయితే జరిగింది, ఏంటో మీకు చెప్తాను. ఇక్కడ వచ్చాక నేను గమనించడం ఏంటి జరిగిందంటే, ప్రతి వ్యూ పాయింట్కి ఎక్కడ వెళ్ళినా ప్లాస్టిక్ పదార్థాలు పట్టుకెళ్తాము, తాగుతాము, వాటర్ బాటిల్స్ తాగుతాం, ఎక్కడ తింటాం పడేస్తాం. మనం ఆ అలవాటుని మానుకోవాలి. ఎక్కడ వెళ్ళినా మనం పర్యావరణాన్ని నీట్గా ఉంచాలి. అందుకే మన ఇంకో పని డైరీస్ చేయాలనేసి వచ్చిందండి. సో మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుందండి. సో ఈ అలవాటుని అయితే మనం మానుకోవాలి. మనం వ్యూ పాయింట్కి వెళ్తుంటే వ్యూ చూసి ఎంజాయ్ చేయడానికి, అంతేగాని దాన్ని అక్కడ పాడు చేసి రావడానికి కాదు. సో మీరు వ్యూ పాయింట్కి వెళ్తే ఆ వ్యర్థాన్ని మ్యాక్సిమం కాల్ చేసి వచ్చేయండి. లేకపోతే డస్ట్బిన్ ఉంటే డస్ట్బిన్ లాంటి ప్రదేశాలను పరిచేయండి, డస్ట్బిన్లో పరిచేయండి. సో ఇక్కడ నుంచి పాటిస్తారని కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.